ప్రతి గృహము కుసుమగరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమగరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయం 862వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 862వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హర్నాథ మహాప్రభువుని సందేశం. నాయన, ఈ ప్రపంచాన్ని, ప్రపంచ జీవులన్నిటినీ ప్రేమించు. ఎవరి ఎడల క్రూరత్వము చూపవద్దు. ప్రభువు నుంచి నీవు దయా కరుణ కోరుకుంటే అవి ఇతరుల ఎడల చూపాలి. పాపాన్ని, నేరాన్ని ద్వేషించు, కానీ పాపుల ఎడల దయ కలిగి ఉండు. వారి అభివృద్ధికై భగవంతుడిని ప్రార్థించు. పాపులు, నేరస్తులు అందరూ కూడా ఈ విశ్వనాటకంలో పాత్రధారులని గుర్తుంచుకోవాలి. మీ హృదయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగాను పవిత్రంగాను ఉంచుకోవడానికి ప్రయత్నించవలను. లేకపోతే పవిత్రులకు పవిత్రుడైన శ్రీకృష్ణుడు అచటికి రాలేడు. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అమృత శ్లోకము జయం జయము గానం చేయుచున్నవారు శ్రీ వి శ్రీనాథ్ గారు, హైదరాబాద్. జయము జయము శ్రీ కుసుమ ప్రియాగా, జయము 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 పాగల్ హరనాథ, జయము 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 భక్త జనావన, జయము 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 గౌరాంగహర, జయము జయము. శ్రీమతి టి పద్మజ గారు తెలిపిన విజ్ఞప్తి. శ్రీ కుసుమ హరునాథుల దివ్య చరిత్ర ప్రపంచ వ్యాప్తి చేయుచున్న మహత్తర యజ్ఞము ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమము తిలకించి తమ వంతు సహాయ సహకారములు అందించగలరు. సంప్రదించవలసిన నెంబరు 949-023-3263. యుగళమూర్తుల పాదపద్మాలకు నమస్కరించి, మా గురుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకు నమస్కరించి, పాగల్ హర్నాథ్ 4వ భాగంలో 50 ఉత్తరం. ఇది గోపేన్ అనేటువంటి ఒక భక్తుడికి రాసినటువంటి ఉత్తరం. ఆయన ఆజ్ఞలు శిరసావహించి చిరునవ్వులు నవ్వుకుంటూ వస్తూ పోతూ ఉండదముగాక, జన్మ జన్మలకు ఆయన వారమే అయి మరలా మరలా వస్తుండేముగాక. ఇక్కడ ఈ ఉపేన్ అనేటువంటి ఆయన భక్తుడు, మహానుభావుడు. ఆయన చేసే కార్యక్రమాల పట్ల బాబా హర్షం ప్రకటించారు. మొట్టమొదటి నేర్చుకోవాల్సిందే బాబా దగ్గర ఇది. ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం ఏమి చేయలేకపోవచ్చు, వాళ్ళకి ఏ సాయం చేయలేకపోవచ్చు, కనీసం వాళ్ళని అభినందించి వాళ్ళని ప్రోత్సహించడం అనేటువంటిది మనం చేయగలిగినటువంటి పని. అది చెయ్యాలి అని చెప్పడానికే బాబా సర్వాంతర్యామి ఆయన చేస్తున్నది అయినా కూడా ఆ కుర్రవాడిని, గోప్యాన్ని, నాయన చాలా సంతోషం మీరు చేస్తున్నటువంటి పని. ఇక బాబా వాస్తవాన్ని చెబుతున్నారు ఇక్కడ శవ పుట్టుకల గురించి. మనం భయపడిపోతూ ఉంటాం, చచ్చిపోయాం అనుకుని, లేకపోతే పుట్టారని. ఇదంతా ఒక భ్రమ. రంగస్థలంలో నాటకం వేస్తూ ఉంటారు, ఒక పాత్ర అయిపోయింది, వాడు ఏం చేస్తాడు, డ్రెస్సింగ్ రూమ్ అని ఉంటుంది వెనకాల, ఆ రూమ్లోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని వేరే పాత్రకి సిద్ధం అవుతాడు. మళ్ళా స్టేజ్ మీదకి రావాల్సి వచ్చినప్పుడు వస్తూ ఉంటాడు. ఈ వెళ్ళి రావటం అనేటువంటి మధ్యలో ఉండేటువంటి కాలాన్ని మనం చావు అని భ్రమపడుతూ ఉంటాం. మనం సూక్ష్మంగా చూద్దామండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆయన విజయవాడలో ఉండేవాడు, గుంటూరు, హైదరాబాద్ ఎక్కడికో పోయాడు. ఆయన పోయాడని అనుకుంటామా మనం? ఇక్కడ లేడు అంతే. కానీ బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి, ఎక్కడైనా పెట్టచ్చు బాబా తీసుకెళ్ళి. మళ్ళా వస్తాడు ఈ లోకంలో. అందుకే రావడం కోసమనే చిరునవ్వులు నవ్వుకుంటూ వస్తూ పోతూ ఉండేదేమో కాక అన్నాడు బాబా. ఆయన వస్తాడు, ఆయనతో పాటు మనం అందరం వస్తాం, పరివారం. ఆనందంగా ఆయన ఇచ్చినటువంటి కార్యాలు, కర్మలు
అన్నీ అనుభవించి మళ్ళీ ఆయనతో పాటు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని ముక్తిని కోరుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. ముక్తికిను ఈ జన్మజన్మలకి తేడా ఏంటంటే ముక్తి అనేటువంటిది పటిక బెల్ల లాంటిది. అందులో పంచదార నీళ్లు అన్నీ కలిసిపోయి ఉంటాయి, ఒకటే గడ్డలా ఉంటుంది, దానికి ఏ అనుభూతి ఉంటుంది. కానీ చీమ చక్కెర, ఆ చీమ ఏం చేస్తూ ఉంటుంది, కొంచెం కొంచెం చక్కెర తింటూ ఆనందాన్ని అనుభవిస్తుంది. హరనాథ భక్తులు ఎప్పుడు చీమలు కావాలి కానీ బెల్లంగడ్డ కావాలని కోరుకోకూడదు అని చెప్పి ఒకానొక సందర్భంలో ఆయన పరోక్షంగా ప్రస్తావించినటువంటి విషయం ఉంది. అంచేత ఏంటంటే ఆ కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద పడింది అని గ్రహించాను అంటే బాబా అనుగ్రహమే వాళ్ళ మీదకి వచ్చింది. అంచేత ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క ప్రేమ మీ ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరిళ్లలో విరాజమానమవునుగాక, అందరిళ్లలో కూడా ఆ బాబా యొక్క నామస్మరణ జరుగునుగాక. అంచేత తర్వాత ఇంకో మాట కూడా చెప్తున్నారు బాబా ఇక్కడ రహస్యంగా. నేను వచ్చి చాలా కాలం అయింది, ఎన్నో రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా గడిపాను, అలసిపోయాను, నాకు కొంచెం విశ్రాంతి అవసరము. నువ్వు ఇప్పుడు పూర్తిగా శక్తితోటి రంగస్థలం మీదకి వచ్చావు. అంచేత ప్రభుకి ఇష్టమైనటువంటి పాత్రలన్నీ పోషించి ఆయన అభిమానానికి ఆదరానికి పాత్రగా బాబాయ్ డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు కానీ పాంచభౌతిక దేహం మామూలు మనుషుల్లో విడిచిపెట్టింది కాదు. అది చాలా కాలం ఉన్నారు, చేయవలసింది చేశారు. అప్రాకృతిక దేహంలో ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఆయన మనం వదిలిపెట్టలేదు, మనం ఆయన వదిలిపెడుతున్నాం కానీ ఆయన వదిలిపెట్టేది అనేది జాదా కాదు. అంచేత నిత్యానంద మరొకకు ఆయన మర్చిపోయిన జీవులు గమ్యస్థానాన్ని చేరగలుగుతాయనేది నిజమేనా, ఆ త్రోవలన్నీ కూడా చాలా కష్టము అని. జీవి భగవంతుడి నుంచి విడిపడి, ఇప్పుడు సైన్స్ శాస్త్రం చెప్తుంది ఏకగణ జీవి నుంచి ఎంతో మార్పు వచ్చి చివరికి మనిషి వచ్చాడు. ఎన్నో వేల పరిమాణాలు, ఏకగణ జీవి, 2 కణాల జీవి, బహుగణ జీవి, నీళ్లలో తిరిగేవి, ఉభయచరాలు, తర్వాత మళ్ళీ ఉభయచరాల్లో మళ్ళీ మాంసాహారులు, శాకాహారులు, పైన ఎగిరేటువంటి కేచరాలు, పక్షులు, పాములు, ఇలా ఎన్ని రకాలు, ఇవన్నీ సృష్టిలో వచ్చినటువంటి పరిణామం. ఇన్ని మార్పులు చెందుతూ 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 తిరిగి భగవంతుని చేరుకోవాల్సి వస్తుంది. అది చాలా కష్టమైనటువంటి మార్గం. ఎందుకు? అన్నిటికన్నా సులభమైన మార్గం నామం ఉండగా హాయిగా నామం చేసుకుంటూ భగవంతుని చేరుకో. మిగతా యోగ సాధనలోనూ వాటిలోనూ వచ్చేటువంటి ఫలితాలన్నీ నీకు కేవలం నామం వల్ల వస్తాయి. అదే పెండ్యాల సీతారామయ్య గారు చెప్పింది, యోగ సాధనల పని లేదే, ఇక ఉపదేశములు లేవు, ఇంక ఏ ఉపదేశం అక్కల్లా. కృష్ణ భగవానుడు ఒక్కడే స్వామి, ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వం. ఆయన నామం చేసుకుంటాను, ఎందుకన్నా నాకేం అక్కర్లేదు, చాలు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనలో ఏకాగ్రత, ఏకోపాసన. ఒకళ్ళని చూసుకుంటూ ఉంటాం ఎక్కడ చూసినా, అంచేత ఎక్కడ చూసినా అదే భావన వస్తూ ఉంటుంది, ఏ దేవుని చూసినా ఆ బాధనే వస్తూ ఉంటుంది. ఇదంతా స్థాయిలు, కింద నుంచి మానసిక స్థాయి ఎదగా బాబా తప్ప ఇంకేం కనపడదు. ఆ స్థాయికి ఎదగమని బాబా ఈ ఉత్తరం ద్వారా అందరికీ తెలియపరుస్తున్నారు. కుసుమార.
శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన లీలా తెలియచేస్తున్నవారు శ్రీమతి వసంత గారు, మచిలీపట్నం నుండి. నేను బెదవాడ పని మీద వెళ్ళాను సారు. నాకేమో అడ్రస్ తెలీదు, నేను అసలు ఏమి చదువుకోలేదండి. ఒక పని మీద వెళ్ళాను. అక్కడికి వెళ్ళాలంటే నాకు అడగటం చేత కాదు, మాట్లాడటం చేత. చాలా బాధపడుతున్నా అక్కడి నుంచుని. ఎలా వెళ్ళాలి, ఏది ఎక్కాలి ఏంటని నుంచుని బాధపడుతుంటే బాబా గారు వైట్ బట్టలు అనమాట, ప్యాంటు షర్టు రెండు వైట్ వేసేసుకుని ఒక గోడ మీద కూర్చుని ఉన్నారు ఆయన. నేను ఎవరిని అడగాలో అర్థం కాక, సరే ఆయన పెద్దవారు బాగున్నారు, ఆయన అడిగితే చెప్తారేమో అడ్రస్సు అని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళి, సారు ఇట్లా నేను ఫలానా చోటకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియడం లేదంటే, ఏం లేదు నాన్న అట్లా వెళ్ళు, కొంచెం అట్లా వెళ్ళి అక్కడ ఉంది చూడు రోడ్డు, అక్కడి నుంచో ఆటోలు వస్తాయి వెళ్ళిపోదు కానీ అని చెప్పి అన్నారండి. అక్కడికి వెళ్తే చాలా అండి, పర్వాలేదా అంటే, వెళ్ళమ్మా పర్వాలేదు నీకేం భయం లేదు, దేవుడిని తలుచుకుంటా వెళ్ళిపో అన్నాడు. సరే అని చెప్పని 2-4 అడుగులు వేసాక వెనక్కి తిరిగి చూస్తే ఆయన లేరు. అమ్మో నాకు కుసుమహారే వెంట ఉంటున్నారు. మా వారు కాలం చేసిన కాడి నుంచి బాగా ఆయన కొలవటం ఎక్కువైంది. బెంగళూరు వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటానండి. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఆయన తలుచుకుంటా వెళ్తానండి. నా పక్కన ఒక అమ్మ కానీ లేకపోతే ఒక బాబా కానీ అలా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను అడుగుతుంటే నాకు భాష రాదు, బెంగళూరు నాకు భాష అది రాదు. కానీ నేను తెలుగులో అడిగితే వాళ్ళు చెప్పేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మా భాష వాళ్ళు కాదు, అయినా సరే నేను అడగటం వాళ్ళు చెప్పటం. నేను అప్పుడు అనుకుంటా, ఓహో నా బాబా నా అమ్మ నా ఎంటే ఉన్నారు, నన్ను కాపాడుతూ ఉన్నారు, ఇప్పటివరకు వాళ్ళే కాపాడుతున్నారు నన్ను. అదొకటి. నేను ఒక చోటకి వెళ్తే డబ్బులు పారేసుకున్నాను. 200 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 60 రూపాయలు పారేసుకున్నాను. ఇంటికి వచ్చాక బాబాతో చెప్పుకుని బాధపడుతూ నాన్న నేను నా దగ్గర డబ్బులు లేవు, చాలా బాధగా ఉంది, ఇలా డబ్బులు పోయినాయి నాన్న, ఎట్లాగా ఇలా అయితే నేను ఏంటో ఇలా బాధపడుతున్నానయ్యా అని చెప్పాను ఎప్పటికీ. సరే మొన్నాడు మా బాబేమో బెంగళూరు వచ్చేసేమ్మా అని అన్నాడు. సరేలే వెళ్తూ సంచిలో మంచినీళ్ళు తీసా పెట్టుకుంటా అనమాట. బెంగళూరు వెళ్ళేటప్పుడే తీసుకెళ్తా తీసా, ఉత్తప్పుడు ఇంట్లో వాడను. సరే నా చెయ్యి ఆ బ్యాగ్లో పెట్టా. ఆ బ్యాగ్లో పెడితే చేతితో పాటు డబ్బులు దొరికినాయి నాకు. ఆ డబ్బులు 2500 రూపాయల నోటు దొరికింది నాకు. కుసుమహారా నాయన నేను బాధపడుతున్నానని నాకు డబ్బులు ఇలా చూపించావా నాన్న నైనా అని చెప్పని ఎంతో సంతోషించాను అనమాట. ఇలా లీలలు చిన్నవి ఏదో జరుగుతూ ఉన్నాయి. ఆయన పోయిన కాడి నుంచి నాకు బాగా ఆదుకుంటున్నాడు. ఆయన ఎంత బాగా కాపాడుతున్నాడంటే ఆ తండ్రి కుసుమారు అని కాపాడుతున్నా ఉన్నారు. నిజంగా నేను అసలు చదువుకోలేదు, నాకేమీ రాదు, ఏమీ చేత కాదు నాకు. కుసుమహారా అని రాయటం తప్ప నాకు అసలు ఏమీ రాదు, రాయటం కానీ చదవటం కానీ ఏమీ రాదు బాబా. అయినా సరే ఆయన నన్ను బాగా ఆయన పోయిన కాడి నుంచి మరీ ఎక్కువగా కాపాడుతున్నాడు నన్ను. ఒక్కదాని ఉన్నామని బాధపడమాక, నేనున్నాను అని నిదర్శనాలు చూపిస్తున్నాడు నాకు ఆయన పోయిన కాడి. కుసుమహారా. ఎందరో మహానుభావులు మధుర గీతం ఆలపించుచున్నవారు శ్రీమతి మహాలక్ష్మి గారు. అందరి పాదాల విందములకు
శ్రీ ఆర్ వీరభద్రరావు గారి గృహంలో జరిగిన సత్సంగంలో గానం చేసిన మధుర గీతం నీ చల్లని నీడలో వినండి. నీ చల్లని నీడలో నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో హాయిగా జీవించే భాగ్యము దొరికేను మాకు, ఎంతో హాయిగా జీవించే భాగ్యము దొరికేను మాకు. ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో, ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో, ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో. నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో, నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో, నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో, నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో హాయిగా జీవించే భాగ్యము దొరికేను మాకు, హాయిగా జీవించే భాగ్యము దొరికేను, ఎంతో హాయిగా జీవించే భాగ్యము దొరికేను మాకు, హాయిగా జీవించే భాగ్యము దొరికేను మాకు. ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో, ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో. దర్శించగా నీ మంగళ రూపము, నిత్యము దర్శించగా నీ మంగళ రూపము, నిత్యము దర్శించగా నీ మంగళ రూపము, నిత్యము దర్శించగా. మా కన్నులు నోచినట్టి నోములేమో తండ్రి, మా కన్నులు నోచినట్టి నోములేమో తండ్రి, మా కన్నులు నోచినట్టి నోములేమో తండ్రి, మా కన్నులు నోచినట్టి నోములేమో తండ్రి. నీ పాద పద్మాలు నిత్యము పూజించగా, నీ పాద పద్మాలు నిత్యము పూజించగా, నీ పాద పద్మాలు నిత్యము అర్చించగా, నీ పాద పద్మాలు నిత్యము అర్చించగా. మా కరములు నోచినట్టి నోములేమో తండ్రి, మా కరములు నోచినట్టి నోములేమో తండ్రి. ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో హరనాథ మేము, ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో. నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో, నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో, నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో, నీ పాద సన్నిధిలో నీ చల్లని నీడలో హాయిగా జీవించే భాగ్యము దొరికేను మాకు, హాయిగా జీవించే భాగ్యము దొరికేను మాకు. ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో, ఏమి నోము నోచినామో హరనాథ మేము, ఏమి తపము చేసినామో. శ్రీ కాకర్ల దయాకర్ గారు హైదరాబాద్లో వారి గృహంలో జరిగిన సంకీర్తన